కొండపోచం సగం నింపవరకే షాక్ తగిలింది కేసీఆర్. అరే ఇంత ఖర్చు అవుతుందా? అదేనైనా చెప్తున్నది, మొత్తుకునేది అదే. అందుకే కొండపోచమ్మ సాగర్ నింపే ధైర్యం లేదు. సో మీ ఉద్దేశంలో ఇరిగేషన్ కు ఇంత ఖర్చు అవసరం, డ్రింకింగ్ వాటర్ అంటే తాగాలి కాబట్టి లిఫ్ట్ అయినా పర్లేదు, కానీ ఇరిగేషన్ కి ఇంత ఇదే సింపుల్ లాజిక్ చెప్తా. అమెరికాలో భూమి లేరా, రైతులు లేరా, సాగునీరు అవసరం లేదా? అమెరికాలో నదులు లేవా, గుట్టలు లేవా, ఎడారులు లేవా, సాగునీరు తక్కువ జాగాలు లేవా? ఉన్నాయి. ఆరిజోనా అక్కడంతా సాగునీరు నేలేం లేదు. ఎన్నో 10 స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తలేరు ఎందుకో. చేసి అమెరికా ధనం బాగున్నది, టెక్నాలజీ బాగుంది, కానీ వాళ్ళకి తెలుసు ఈ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నడిస్తే అది 5%, 10%, 20% ఎఫిషియన్సీతో నడుస్తుంది. 5% ఎఫిషియన్సీ తోటి మనం లైట్లు కూడా కొనుక్కోము. పాత లైట్ బుగ్గలు కూడా పారేసి ఇప్పుడు ఎల్ఈడి. తెలంగాణ వేరే మార్గం లేదంటారు, ఎత్తిపోతలు తప్ప. మనం దక్కన పీఠభూమిలో ఉన్నాం, నీళ్ళేమో కిందికి పోతాయి, మనమేమో పీఠభూమిలో ఉన్నాం. అవును. అయితే మన తెలంగాణ వానెంత పడుతుంది తెలుసానే? 90-100 మిల్లీమీటర్లు ప్రతి ఏడాది. అంటే 90 సెంటీమీటర్ 900 మిల్లీమీటర్స్. జర్మనీ ఎంత పడుతుంది ఇక్కడ పడతాయి. మనకు ఎక్కడి నుంచో నీళ్ళు అవసరం లేదు, ఇక్కడ నీళ్ళు ఇక్కడనే బోలెడు ఉన్నాయి, ఇక్కడనే వాడుకోవాలి. అది కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ ఉదయం అప్పుడు ఆందోళన మైనర్ ఇరిగేషన్ మట్టిలో కలిపేసిండ్రు, అన్ని పెద్ద పెద్ద ఇరిగేషన్, నేను వచ్చినాక మైనర్ ఇరిగేషన్ చేస్తాను. ఏమైనా మిషన్ కాకతీయ మైనర్ ఇరిగేషన్ ఎందుకు మర్చిపోయినారు సార్ అసలు? అదే హనుమంతరావు ఫార్ములా అక్కడ ఆయన చేసినట్టున్నారు కోహీర్లో. 3 వాటర్స్ 4 వాటర్స్ ఎంత మంచిగా ఉన్నది. ఇప్పుడు మరి శశిధర్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, నేను అక్కడ పోయినాము. రాజస్థాన్ వేద శ్రీరామ్ అక్కడ ఇంప్లిమెంట్ చేసిండ్రు. అంతే, ఏం అవసరం లేదు. దానికి ఎంత, ఎకరానికి ఎంత, క్యాపిటల్ కాస్టే చాలా తక్కువ. అది ఏడాదిలో వాపసు వస్తుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బయట నీళ్ళు అవసరం లేదు. సో హనుమంతరావు గారు ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ అండ్ ఆయన బుక్స్ 4 వాటర్ కాన్సెప్ట్ అది చదవాలి. జిల్లా గొట్టిగారిపల్లిలో ఇంప్లిమెంట్. నేను లక్ష్మణ్ గారు అంటే మా పార్టీ అండ్ మరి శశిధర్ రెడ్డి గారు, మేము ముగ్గురం అక్కడ పోయినాము, నడుచుకుంటూ పోయినాము. దాంట్లో పెద్ద ప్రాజెక్టులే ఏం లేదు. మరి ఇప్పుడు మీ పార్టీ స్టాండ్ క్లియర్ గా లేదు కాళేశ్వరం విషయంలో. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి ఇచ్చి 6 నెలలు అయింది, సెప్టెంబర్ 1న ఇచ్చారు. ఇవాళ ఎంత, ఏప్రిల్ 26. ఎందుకు సిబిఐ ఈడి ఉరుకుతాయి వట్టిగానే, బట్ కేసీఆర్ మీద ఇన్వెస్టిగేషన్ మాత్రం ఎందుకు భయపడుతున్నారు? మేము ఎందుకు భయపడతాం? మేము కవితను జైలు వేసినామా? మేము ఎందుకు భయపడతాం? అసలుకు ఒక్క నిమిషం వినేది. మీరు సగం మీ ప్రేక్షకులకు సగం చెప్తున్నారు. దీనికి చాలా సంతోషం మీ ప్రశ్న అడిగినందుకు. ఎందుకంటే కాళేశ్వరం మీద సిబిఐకి ఇచ్చిందా లేదు. యాక్చువల్లీ సిబిఐకి ఎవ్వరూ అవసరం లేదు. ఈడ దాల్ మే కుచ్ కాలా హైతో ఆమె జాకే ఇన్వెస్టిగేట్ కర్ సక్తే అంటే ఏమన్నా అవకతవకలు ఎక్కడ కనబడ్డా కూడా. కానీ వెస్ట్ బెంగాల్ మమతాలా, కేసీఆర్ తెలంగాణలా ఏమి అవకతవకలు కనబడ్డా కూడా సిబిఐకు అధికారం లేదు. బ్యాన్ చేసేది సిబిఐను డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్. వేరే రాష్ట్రాల్లో అవకతవకలు సిబిఐ, కేసీఆర్ పర్మిషన్ లేదు, రేవంత్ రెడ్డి పర్మిషన్ లేదు, అసెంబ్లీ వచ్చి చేస్తారు. ఎందుకేమో అవకతవకలు అవుతున్నాయనే కదా. సరే, ఇప్పుడు ఆఖరికి నేను కేసీఆర్ని జైలు చేస్తా, ఆయన జైలు వేసే చేతగాక నేను సిబిఐకి ఇస్తా అన్నాడు. సిబిఐకి ఇస్తే మొత్తాన్ని కాళేశ్వరం ఏమా ఈడ ఉన్నది చూడండి, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. జస్టిస్ ఘోష్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే సిబిఐ కూడా అదే ఇచ్చిండ్రు. ఏంది, కాళేశ్వరం మీద కాదు, మేడిగడ్డ స్ట్రక్చర్ మీద, మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ మీదనే, వీటి మీదనే. మేడిగడ్డ ఏమో ఎల్ఎన్టీ దాని మీద. మేడిగడ్డ అయితే చేయడానికి ఇబ్బంది ఉంది. మేడిగడ్డ స్ట్రక్చర్ ఇంజనీర్ ఎల్ఎన్టీ తప్పు చేసిన ఏర్పడ్డది. ఒక్క నిమిషం అండి, మీరు కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ చేయమని ఒక్క లెటర్ అడగండి, ఇస్తారా? ఇయ్యరు. ఓన్లీ మేడిగడ్డ మీద అడగండి, వాళ్ళని అడగండి. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ ఒకటే, వాళ్ళు కాళేశ్వరంను కేసీఆర్ను బచాయించేందుకు వాళ్ళ మీద కొంచెం ఆశ ఉండే. మేము గెలవకున్నా కనీసము వీళ్ళు వచ్చింది, వీళ్ళన్నా చర్యలు తీసుకుంటారు, వీళ్ళన్నా ఈ పిచ్చి ప్రాజెక్టు ఆపేస్తారంటే బచాయించడం రేవంత్ రెడ్డికి ఏమవసరం? వాళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు
నేను 1000 ఉదాహరణలు ఇవ్వగలుగుతాను కదా. సిబిఐ ప్రోబ్ ఎందుకు చేస్తలేరు? సిబిఐ ప్రోబ్ దేని మీద? మేడిగడ్డ మీద. కాళేశ్వరమే కాదు, స్పెసిఫిక్లీ ఓన్లీ రిక్వెస్ట్ అంటే సిబిఐని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకు వాళ్ళు చేసి జైలు కదా, వాళ్ళకి చేతనైతే లేదు, వాళ్ళకి ధైర్యం లేదు కేసీఆర్ని జైలు చేస్తుంది. అయితే సిబిఐకి ఇచ్చిండ్రు. కానీ సిబిఐ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కాళేశ్వరం చేయమని లేదు. కాళేశ్వరం మీద కాదు, కిషన్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు మీరు మొత్తం కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అండ్ మాకు నేరస్తులు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష పడుతుంది. అండ్ ఆఫీసర్లు ఉన్నా, ఇంజనీర్లు ఉన్నా, చీఫ్ మినిస్టర్ ఉన్నా, ఇరిగేషన్ శిక్ష పడుతుంది, మేము తీసుకునే ధైర్యం మాకున్నది. సిబిఐ డైరెక్టర్ ను రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు వీళ్ళు కలుస్తారట, పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు చూడరా వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు? ద రిక్వెస్ట్ వాజ్ నాట్ అ బ్లాంకెట్ సిబిఐ ప్రోబ్ ఇంటూ ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ స్పెసిఫిక్. ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తే సిబిఐ ఇమీడియట్ గా టేకప్ చేస్తుందా? 100% ఇచ్చింది. దేని మీద అంటే ఇది ఎవరు అంటే మేడిగడ్డ అని కాకుండా సారీ మొత్తము మేడిగడ్డ ఇంక్లూడ్ చేయండి. కాళేశ్వరం అని ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? ఎందుకంటే బచాన్సాలే మళ్ళీ కాళేశ్వరం వాళ్ళు కట్టాలి. ఇప్పుడు తెలుస్తున్నది కేసీఆర్ ను లోపటేస్తేందుకు వాళ్ళకి ధైర్యం లేదు అండ్ దలుచుకోలేదు. వాళ్ళిద్దరూ ఒకటే. మీ ఇద్దరు ఒకటని వాళ్ళు అంటారు. వాళ్ళని మేమేసినామా జైల్లో కవితను మీరు వేసిండ్రా? ముందే వేయలేదు కదా, అసెంబ్లీ ఎలక్షన్ లో వేయలేదు. ఎందుకు అసెంబ్లీ ఓడిపోవాలని వేయలేదా? మాకు ఓడిపోవాలని ఉందా? ఏమో మరి మీ ఏం జరిగిందో అండర్స్టాండింగ్ ఏం అండర్స్టాండింగ్? అసెంబ్లీ ఎలక్షన్ లో అండర్స్టాండింగ్ అని ప్రజలు నమ్మి మీకు 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. పార్లమెంట్ వచ్చేసరికి కవిత 8 పార్లమెంట్ వచ్చాయి. కవితను అరెస్ట్ చేయంగానే ముందు చేస్తే వేరే విధంగా ఉంటుండేమో. అవును, నేను అదే బతుకుంటున్నా కదా. కానీ ఇది అరెస్ట్ చేసేది ప్రధానమంత్రి మోడీ కాదు, అప్పుడున్న అధ్యక్షుడు నడ్డా కాదు, అమిత్ షా కాదు. ఇది హైకోర్టు ప్రొసీజర్. మోడీ ఈడీ ఒకటే అని చెప్పారు. వాళ్ళు అనుకుంటారండి, ఏమని అంటారు? వాళ్ళు ఉన్నప్పుడు అట్లుండే. సోనియా గాంధీ, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అట్లుండే. ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరా. అంటే ఇండియాలో ఈడీ ఉండని, హైకోర్టులు ఉండని, సుప్రీంకోర్టులు ఉండని, ఏముండని, ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరా. ఫ్యూచర్ లో అసలు మీకు బీఆర్ఎస్ బీజేపీ అలయన్సే ఉండదా? అస్సలే ఉండదని. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాస్త్ర మిత్రులు ఉండరు కదా? ఉండేవాళ్ళు వాస్తవమే. ఇక నాకు తెలిసినంత వరకు అయితే టోటలీ ఉండదు. దాదాపు ఎలక్షన్స్ అయిపోయినాక ఎప్పుడో ఏమో అయితే అవుతుండొచ్చు. చంద్రబాబు నాయుడు అంత తిట్టుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడుతో కలిశారు మీరు, మరి బీఆర్ఎస్ తో కలవాలని గ్యారంటీ ఉంది? నాకైతే గ్యారంటీ ఇస్తాను. నేను రాసేయమంటే రాసిస్తాను. ప్రీ పోల్ అయితే అస్సలే ఉండదు. తర్వాత ఒకరిని జైలు వేసినాక ఇంకొన్ని బతిలాడతాడు, ఇంకొన్ని సరిదిద్దాక అయితే అవుతారు. మంచోళ్ళు చెడ్డోళ్ళు అవుతారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అవుతారు. అయితే వీళ్ళని కూడా ఒకరిద్దరిని జైలు ఇస్తాము, ఒకరిని వాతలు పెడతాము, సక్కన్నాడు రా బాబు అని చెప్పి తప్పకేస్తాం. ఇక ఒకవేళ ఇది వీళ్ళు ఫ్రీ హ్యాండ్ ఏమను రేవంత్ రెడ్డి గారిని మొత్తం కాళేశ్వరం ప్రోబ్ ఏమనండి, తప్పక కేసీఆర్ బిడ్డనే ఇస్తాము. మీరు వేసిందా? వేయలేదు. మీరు కేటీఆర్ని రియల్ ఎస్టేట్ స్కామ్ అన్నారు, వేసిందా? వేయలేదు. మీరు ఒక్కటే, మీరు పార్లమెంట్లో చూడండి, రాజ్యసభలు చూడండి. ఇప్పుడు లోక్సభ అయితే టీఆర్ఎస్ 0, ఎవడు లేడు. కానీ ప్రతి దాంట్లో టీఆర్ఎస్, మొన్న ఉమెన్స్ బిల్ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. మహిళా రిజర్వేషన్ లోక్సభ, రాజ్యసభలో వాళ్ళు మాట్లాడతారు కదా, మాట్లాడేది ఇదంతా. అండ్ ఇక్కడ కూడా ప్రెస్లో మాట్లాడతారు కదా, వీళ్ళే వ్యతిరేకము. 3 ఫార్మ్ బిల్స్, ప్రతి బిల్ల, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ప్రతి దాంట్లో ప్రెసిడెంట్ ఎలక్షన్, ప్రతి దాంట్లో వీళ్ళు కలుచున్నారు. సగం మందికి తెలియదు ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉండా టీఆర్ఎస్ ఉండా అంటే వాళ్ళకే తెలియదు. వాళ్ళ కార్యకర్త మా షేర్లింగంపల్లి పోయి మీరు ఏ పార్టీలు ఉండరా అంటే ఆ టీఆర్ఎస్ వాళ్ళ నెతికొక్కుంటారు. మేము టీఆర్ఎస్ ఓడంటాడు, కాదు మేము కాంగ్రెస్ అని. వాళ్లకు ఇటు అటు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరిగినా సరే మీకు 179 ఒకవేళ సీట్లు అయినా సరే ఏం అలయన్స్ ఉండదు. 200% ఉండదు. 200% ఉండదు. ఎవడో మంచోడు వచ్చి జాయిన్ అయితే ఉండొచ్చు.